సో ఇప్పటిదాకా మనం యూనరీ ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం అండ్ బైనరీ ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. యూనరీ ఆపరేటర్ అంటే మన టైప్ ఆఫ్ అన్ ఆపరేటర్ ఉంది కదా! సో దాన్నే యూనరీ ఆపరేటర్ అంటారు. అండ్ బైనరీ ఆపరేటర్ అంటే మనకు అసైన్‌మెంట్ ఆపరేటర్ ఉంది కదా ఇది. సో దీన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే టెర్నరీ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. ఈ టెర్నరీ ఆపరేటర్ ఎందుకు, దేని రిప్లేస్‌మెంట్‌లో మనం యూజ్ చేయొచ్చని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఇప్పుడు నాకు టెస్ట్ శ్రీకాంత్ అని ఉంది. ఓకేనా? సో ఈ టెక్స్ట్ అనేది నాకు డేటాబేస్ నుంచి వస్తుందనుకోండి. ఓకే. ఇక్కడ నేను యాడ్ చేస్తాను కమింగ్ ఫ్రమ్ డేటాబేస్. ఓకేనా? లెట్ అస్యూమ్ అని ఇక్కడ రాస్తాను. లెట్ అస్యూమ్ ఓకేనా? మాకు ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే డేటాబేస్ నుంచి వస్తుంది అనుకున్నాం. డేటాబేస్లో మనకు స్ట్రింగ్ అయిన రావచ్చు, నల్ అయిన రావచ్చు, అన్డిఫైన్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకేనా? సో మనం ఇక్కడ ట్రూత్ ఫాల్స్ వాల్యూస్ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా! సో ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఇఫ్ టెక్స్ట్ అనేది ఉంటే ఇక్కడ ఏం చేయాలి, కన్సోల్ లాగ్లో హే దిస్ ఈజ్ శ్రీకాంత్, ఇక్కడ నేను బ్యాక్ టీస్ ఉపయోగిస్తా. సో అప్పుడు ఈజీగా ఉంటుంది, మనకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. దిస్ ఈజ్ శ్రీకాంత్, దిస్ ఈజ్ ట్రూతి, TRUTHY, దిస్ ఇస్ ట్రూతి అని రాసేసి ఇక్కడ నా పేరు రాస్తా. ఇక్కడ నా పేరు ఏంటిది టెక్స్ట్, ఇక్కడ నాకు టెక్స్ట్ అని వచ్చేస్తుంది. ఒకవేళ టెక్స్ట్ లేదనుకోండి, సో డైరెక్ట్ ఇక్కడ దిస్ ఈజ్ ఫాల్స్ అని వచ్చేస్తుంది. ఓకేనా? దీనికి అవసరం లేదు, దీనికి అది బ్యాక్టీస్ అవసరం లేదు, ఇంకా టెక్స్ట్ మాత్రమే రాస్తున్నా కాబట్టి. సో దిస్ ఈజ్ ఫాల్స్ అని రాస్తున్నాం. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు గమనించండి, మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూడాలి. టెక్స్ట్ ఆల్రెడీ అన్డిఫైన్ అంట, ఇక్కడ మనకు ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం, ఫస్ట్ నేమ్ అని రాద్దాం. ఓకేనా? సో ఈ ఫస్ట్ నేమ్ వచ్చేసి కమింగ్ ఫ్రమ్ అక్కడి నుంచి వస్తుంది. సో ఇలా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు దిస్ ఈజ్ ట్రూతి అండ్ శ్రీకాంత్ వచ్చేసింది, మన పేరు వచ్చేసింది. అండ్ నేమ్ ఈజ్ శ్రీకాంత్. ఓకే, దిస్ ఇస్ ట్రూతి అండ్ నేమ్ ఈజ్ శ్రీకాంత్ అని వచ్చేసింది ఇలా. ఓకేనా? ఎందుకంటే ఇది మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది, మనకి వాల్యూ ఉంటే. ఒకవేళ ఎంటీ వచ్చింది అనుకోండి, మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇది అర్థమైంది కదా ఇలా మనకు. సో వచ్చేసి ఇఫ్ ఎల్స్లో మనం ఇలా రాస్తాం. బట్ మనకు టెర్నరీ ఆపరేటర్ వచ్చింది కదా, సో టెర్నరీ ఆపరేటర్తో రాద్దాం. ఓకేనా? సో టెర్నరీ ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలంటే, కండిషన్ ఉంది కదా, ఇక్కడ మనం కండిషన్ రాయాలి. కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఈ కండిషన్ అనేది ఒకవేళ మనకు ట్రూ రిటర్న్ చేస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని దాని మీనింగ్. ఇప్పుడు మనం డైరెక్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నేమ్ అనేది ఉంది, సో ఇది కండిషన్. ఈ ఫస్ట్ నేమ్ అనే వాల్యూ ఒకవేళ ఉంటే ఇక్కడ నేను ఏం రాయాలి, ఇది రాసేస్తాను డైరెక్ట్, ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తాను. బ్యాక్ టిక్స్ది ఇదంతా కాపీ పేస్ట్ చేసేస్తాను డైరెక్ట్. సో ఈజీగా అయిపోతుంది. సో ఇది ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఒకవేళ వాల్యూ అనేది లేదనుకో, సో అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనకు సేమ్ ఇప్పటిలాగానే మనం దిస్ ఇస్ ఫాల్స్ అని ప్రింట్ చేద్దాం. అర్థమవుతుందా? సో ఇలా వాల్యూ అనేది ఫాల్స్ అనేది ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి, దిస్ ఇస్ ఫాల్స్. ఇక్కడ నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తే మీకు అంతా ఒకటే లైన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది కనిపిస్తుందా మీకు అందరికీ? సో జూమ్ అవుట్ చేశాను, ఇప్పుడు ఇదంతా ఒకటే లైన్లో ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ నేను సేవ్ చేయగానే మనకు అలా వెళ్ళిపోయింది. చూడండి, మనకు ప్రిటేర్ ద్వారా అలా వెళ్ళిపోయింది. ఇక్కడ మనం కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ అనేది ట్రూవా. సో ఒకవేళ ట్రూ అయితే ఫస్ట్ నేమ్కి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ ఫస్ట్ ఈ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ నేమ్ అనేది మనకు ఫాల్స్ కదా. సో ఇప్పుడు నేను శ్రీకాంత్ అని యాడ్ చేశాను అనుకోండి. సో దిస్ ఇస్ ట్రూ అండ్ మై నేమ్ ఈజ్ శ్రీకాంత్, ఇలా వచ్చేసింది. అర్థమవుతుందా? ఇది ఏంటంటే సేమ్ ఇఫ్ ఎల్స్ లాగానే. ఇఫ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ట్రూ దెన్ మనకు ఇది డిస్ప్లే చేయి, ఒకవేళ ఫస్ట్ నేమ్ అనేది ఫాల్స్ అయిందనుకో ఇది డిస్ప్లే చేయాలన్నట్టు. అర్థమవుతుందా? ఇది ఇఫ్ కండిషన్లో ఉండేది, ఇది కోలన్ ఏంటంటే ఎల్స్ అన్నట్టు. సో ఇది ట్రూ కాకపోతే ఎల్స్లోకి మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. జస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇది ఏంటంటే మనకు ప్రాజెక్ట్లలో ఇఫ్ ఎల్స్ కంటే ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఎప్పటికీ మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇట్లాంటి యూజ్ చేసే బదులు ఇవే యూజ్ చేస్తాం అన్నట్టు, ఈజీగా అయిపోతుంది.